నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగా9 భక్తి ద్వారా. చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు. ఈరోజు శ్రావణ మాసం వస్తోంది. శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామందికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ, అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడనివి ఏమిటి, వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి, పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి, శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో, అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత, ఇంతటి గౌరవం, ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం, ఆ తర్వాత కార్తీక మాసం. ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. శ్రద్ధగా వినండి, ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి. విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, శ్రావణ మాసం అనగానే అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మంగళగౌరి వ్రతాలు. చాలా అంటే చాలా నిష్ఠతో చేసుకుంటారు, చాలా సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది మంగళగౌరి వ్రతానికి సంబంధించి, అలాగే పితృతర్పణాలు అంటారు కదా, ప్రతి అమావాస్య మనకి విశిష్టత ఉంటుంది. చేయలేని వాళ్ళు అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. మరి ఈ శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చా, ఆ విషయాలు కూడా చెప్పేయండి. తప్పకుండా. అయితే శ్రావణ మాసం అనగానే మనకి చాలా పవర్ఫుల్గాను మంచి ఇది బరువుగా కనబడుతుంది. అమ్మ శ్రావణ మాసం వచ్చేసింది అని ఆనందంగా ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసము ప్రత్యేకించి స్త్రీలకే ఎందుకు పెట్టారు అంటే కనుక, వరలక్ష్మి అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని ఇచ్చేది, ముత్తైదుతనం ఇచ్చేది. లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలు ఇచ్చేది. అయితే ఈ రెండు కలిసి మనకి శ్రావణ మాసంలో వచ్చాయి కాబట్టి, ఈ ఇద్దరు తల్లులు మోస్ట్ పవర్ఫుల్ తల్లులు కాబట్టి, ఆ ఇద్దరు తల్లుల యొక్క రూపరేఖలు ప్రతి ఇంట్లో స్త్రీల మీద ఉంటుంది కాబట్టి ఇంత శ్రావణ మాసం అంటే ఇంత విశిష్టంగా కనబడుతుంది అనమాట. ఏ ఆడవాళ్ళని చూసినా, ఆడపిల్లలు చూస్తే బుజ్జి బుజ్జి అమ్మవార్లు కనబడతారు, స్త్రీలను చూస్తే నిండుగా. ఈ టైంలోనే ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది. పట్టులంగాలు ఎక్కడెక్కడయో తీసి పట్టులంగాలు వేసుకోవటం ఎంత చక్కగా ఉంటారు. నగలు కూడా ఎప్పుడు పెట్టని నగలన్నీ శ్రావణ మాసంలోనే కనిపిస్తుంటుంది. అంటే ఆ ఇల్లు, ప్రతి ఇల్లు శోభాయమానంగా ముగ్గులతోనూ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళతోనూ, ఏజ్ అయిపోయిన ఆ స్త్రీలు కూడా, అమ్మమ్మలు కూడా ఒక నిండు పార్వతీదేవిలాగా కనిపిస్తారు. అంత సౌభాగ్యమైన మాసము, ఇష్టమైన మాసం. అయితే మనకి ఈ మాసంలో వరలక్ష్మి వ్రతంతో మనకి మొదలవుతుంది. ఇది ఎవరు చేస్తారు అంటే కనుక కొత్తగా పెళ్ళైన నవవధువులు చేసుకుంటారు. ఇది 5 సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమో 25 సంవత్సరాలు అన్నట్టుగా. జనరల్గా 5 సంవత్సరాలే చేస్తారు. కొంతమంది ఇంకా చేస్తూనే ఉంటారు. అమ్మమ్మలు నాయనమ్మలు అయినంత వరకు అంటే ఉద్యాపన చేసుకోరు, వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ మనకి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం నోముల పుస్తకంలో ఉన్నది మాత్రము 5 సంవత్సరాలే. ఇది ప్రాంతీయతను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి 5 ముత్తైదువులే ప్రతి వాయనం ఇచ్చేటప్పుడు, మరి కొంతమందికి క్యుములేట్ అవుతూ ఉంటారు, 5, 5, 10, 11 ఇట్లాగా అవుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళ ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతము చేసేటప్పుడు నియమనిష్టలు ఏంటంటే, మనము దేనికోసం చేస్తున్నాము అంటే ముఖ్యంగా స్త్రీలు 5వ తనం కోసం చేస్తారు. చిన్న ఆడవాళ్ళు అంటే మధ్య వయసు వాళ్ళు, కొంచెం పెద్ద స్త్రీలు ఉంటారు, అంటే కొత్తగా పెళ్ళయి 5 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు, 10 లోపు ఉన్నవాళ్ళు ఒక అంశంతో చేస్తారు. ఎందుకంటే కొత్త కాపురం బాగుండాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, అష్టైశ్వర్యాలు రావాలి, మా దాంపత్యం బాగుండాలి అని చేస్తారు. కొంచెం పెద్ద స్త్రీలు ఏం చేస్తారంటే వారి యొక్క భర్త క్షేమం కోసము, ఎందుకంటే అనారోగ్యంతో ఉండడం కానీ, మంచం మీద ఉండడం కానీ, ఇలాంటివి ఏవైనా భర్త సౌభాగ్యం కోరి, అల్టిమేట్గా ఏ వయసు వాళ్ళైనా సరే భర్త సౌభాగ్యము, 5వ తనము, ఈ అష్టైశ్వర్యాలు కావాలి అని చేస్తారు. ఇది ప్రతి ఒక్క స్త్రీ చేసేదే. అయితే పెళ్లి కాని పిల్లలు కూడా చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ వ్రతం కనుక చేసుకున్నట్టయితే మంచి భర్త లభిస్తాడు అని పెళ్లి కాని కన్యలు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అంటే వ్రత నియమంగా చేసుకోకపోయినప్పటికీ మామూలుగా అమ్మవారి పూజ అయితే చేసుకుంటారు.
ఇది కలశం పెట్టి చేసుకునే నియమం ఒకళ్ళకైతే కలశం లేకుండా చేసుకునే నియమం కొంతమందికి ఉంటుంది. అవునా? కలశం లేని వాళ్ళు కూడా అంటే కలశం పెట్టక్కర్లేకుండా కూడా పూజలు చేస్తారు. అది చేయొచ్చండి, పూజ కలశం అయితే లేకుండా చేసుకుంటారు. అది ప్రాంతీయతను బట్టి ఉంటుంది. నా స్నేహితురాలు ఒక ఆమె ఉన్నది, తను మార్వాడి అనమాట. అయితే వాళ్ళకి మరి మేము చేసేటప్పుడు కూడా చూసాము. మా ఇంట్లో తను చూసింది కలశం పెట్టి చేస్తుంటే, మరి మేము కలశం పెట్టి చేసుకోం కదా, పర్వాలేదా అని అడిగారు. అంటే మరి మరి అందరి మార్వాడీస్ మళ్ళీ అలా ఉండరు. వీళ్ళింట్లో వాళ్ళ అత్తగారికి ఆ నియమం లేదట. ఎప్పుడెప్పుడో కలశం పెట్టడం వల్ల ఏదో వాళ్ళ ఇంట్లో జరగకూడదు జరిగిందని చెప్పి దానికి దీనికి ముడిపెట్టి కలశం పెట్టడం అనేది మానేశారు. మామూలుగా తోరం కట్టుకోవడము, మామూలుగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇది ప్రాంతీయతను బట్టి తేడా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ అత్తగారు ఏదైనా మరి అత్తగారి నియమాన్ని బట్టి కదా వస్తుంది. ఆ అత్తగారికి ఆచారం లేకపోతే కూడా కలశం పెట్టడం. ఆచారము అనేది వాళ్ళ ఇంట్లో ఏదో ఉపద్రవం జరిగింది కదా అని చెప్పి దాన్ని ఆచారంగా తీసుకురావడం కూడా ఒక రకంగా తప్పేది. మనకి శాస్త్రం ఏమి చెబుతుందో అది పాటించాలి, కానీ ఇది ఇంకా దీని మీద మనం ఇంకంతకన్నా ఎక్కువ విశ్లేషణ లేదు. మంగళగౌరి వ్రతము అంటే మనకి మంగళవారం ప్రతి మంగళవారం చేస్తుంటారు. 5 వారాలు వస్తుందా లేదా 4 వారాలు వస్తుందా, అది సమయాన్ని బట్టి. అయితే మొదటి మంగళవారం కానీ ఏదో ఒక మంగళవారం కనుక మిస్ అయితే మళ్ళీ అది శుక్రవారం రోజు చేసేసుకోవచ్చు. అవునా? అంటే బయట చేరే సమయం కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా అభావం జరగచ్చు. ఆ సమయంలో మనం దాన్ని శుక్రవారం చేసేసుకున్నట్టయితే 4 కానీ 5 కానీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. దీంతోపాటు ఈ మంగళగౌరి వ్రతము చెయ్యడము ఎందువల్ల అంటే కుటుంబ శ్రేయస్సు కోసము, సంపద కోసము, భర్త ఆరోగ్యం కోసము ఈ నిమిత్తంగా చేస్తాము. అంటే కలశం పెట్టి చేసేదైతే ఒక పద్ధతిలో ఉంటుంది, కలశం లేకుండా చేసే పద్ధతి అయితే వేరేగా ఉంటుంది. అది ఇప్పుడు మనం చేసేది మన ప్రాంతాన్ని బట్టి ఎక్కువగా స్త్రీలు చేసేది కలశం పెట్టే చేస్తాము. కలశం పెట్టడము, తోరాలు కట్టుకోవడము, వాయినాలు ఇచ్చుకోవడము, శనగలు నానబెట్టుకోవడము. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, శనగలే ఎందుకు ఇక్కడ పెడతారు అని. అవును, శనగ మిగతావి పెట్టచ్చు కదా అంటే, శనగలు కుజ సంబంధిత దోషాలు ఏవైనా అంటే పోతాయి అని చెప్పి ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది శనగల్ని పెట్టడం జరుగుతుంది అనమాట. అదే శనగల్ని మనకి వాయినంగా కూడా ఇస్తుంటారు. అయితే ఇందులో కూడా ఎన్ని గుప్పెళ్ళు ఇవ్వాలి, మొదటి గుప్పెడు ఎవరు ఇవ్వాలి అది కూడా ఇందులో ఉంటుంది. అయితే తల్లి ఫస్ట్ వాయనం, తల్లి వాయనం అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ముత్తైదుల దగ్గరికి వెళ్ళిపోకుండా ఫస్ట్ తల్లికి ఇస్తారు, తల్లి వాయనం తీసుకుంటారు. దీనిలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు వేయాలి వాయనం వేసేటప్పుడు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే గుప్పెడు నిండా తీసుకోరు, పట్టుకోవడం గుప్పెడు పట్టుకుంటారు, దానిలో లెక్క పెడితే 10-15 వస్తాయి గింజలు. అదేమిటది అంటే మనకి ఇది ఏమిటి చెప్పాలి, ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా అంటే ఎక్కువ శనగలు అయిపోతాయి అని. అయ్యో రామా. ఇది నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన వాయినం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అడిగాను. పట్టడం గుప్పిడి పట్టారు, తీసి వేసేటప్పుడు గట్టిగా లెక్క పెడితే 10-15 కన్నా గింజలు ఎక్కువ రాలేదు. అదేంటండి అంటే నా గుప్పిడి అంతే ఉంది అని. కాదు, మీరు పూర్తిగా తీయండి, కాకపోతే ఇచ్చే వాళ్ళని తగ్గించుకోండి, కానీ గుప్పిటిలో అంటే మీరు పట్టే దాంట్లో కనుక తక్కువ పట్టకూడదు, అది మీరు అమ్మవారికి ఇస్తున్నారు ఎవరికో కాదు, కాబట్టి సంపూర్ణంగా మీ గుప్పిటి ఎంత ఉందో అంతే పట్టి వెయ్యండి అని నేను వేయించుకుని, మరి ఎందుకంటే తప్పు అని తెలిసినప్పుడు పూర్తిగా చెప్పాను అనమాట. అయితే 3 గుప్పిళ్ళు వేస్తారు, మరి కొంతమంది 5 గుప్పిళ్ళు వేస్తారనమాట. వేసి ఒక్కొక్కరికి వాయనం ఇస్తారు. తల్లి వాయనం అయిపోతుంది, అమ్మవారి వాయనం అయిపోతుంది, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంతమందికైనా పిలుచుకుంటే ఇచ్చుకోవచ్చు. అయితే ఇందులో వక్కలు పెట్టే విధానంలో కూడా తేడా ఉంది. వక్కలు 2 వక్కలు పెట్టాలి, రాహుకేతు. విధానం అందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి టచ్ చేసి వదిలేస్తాం. తమలపాకులు ఏ వైపు పెట్టి ఇవ్వాలి, తమలపాకులు ఇచ్చేటప్పుడు బొడిపు ఉంటుంది కదా ముందుది, అది మన వైపు పెట్టుకుని ఇవ్వాలి. అవును, అలాగే ఇస్తారు. ఇందులో 3 పెడతారా, 2 పెడతారా, 5 పెడతారు. 2 పెట్టకూడదు, 3 పెట్టాలి. 3 పెట్టాలా? 3 పెట్టాలి. ఒకటి పెట్టకూడదు అనేది నాకు తెలుసు, ఒకటి అసలు పెట్టకూడదు అంటారు, కానీ చాలా వరకు 2 పెడతారు. 3 పెట్టాలి, 2 పళ్ళు పెట్టాలి. ఇది ఇక్కడ ఏం చేస్తుంది, జంట పళ్ళు పెట్టాలన్నమాట. కనీసం ఏ పళ్ళు లేకపోయినా కిస్మిస్ పళ్ళు 2 అయినా పెట్టాలి. ఏదైనా 2. అవి ఎండు ద్రాక్ష కింద వస్తాయి. ఎండు ద్రాక్ష పెట్టాలా? ఎండు ద్రాక్ష 2 పెట్టొచ్చాలా? ఎండు ఏది లేకపోయినా పండ్లు అంటే మనకి పచ్చివే
ఆచరణలో ఉన్నాయి కాబట్టి ఎండు మామూలుగా ద్రాక్ష కూడా ఇస్తారు. ఆపిల్స్ పెడతాము, మామూలుగా అరటి పండ్లు అయితే అరటి పళ్ళు తీయకుండా తొడిమి అలా తీయకుండా పెడతారు. ఇస్తారు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇస్తారు. అవునవును. కానీ చాలా మంది ఇక్కడే లోభత్వం చేస్తారు. ఉన్నా పెట్టలేక ఇవ్వడం ఏదో మరి వాళ్ళ దాన్ని బట్టి ఇవ్వడం ఉంటుంది. ఎందుకు? ఇంకా దాని మీద కామెంట్స్ వద్దు. Okay. అయితే ఆ పళ్ళల్లో కూడా మచ్చలేని పండు ఇవ్వాలి. ఓకే, మంచి పండ్లు ఇవ్వాలి. మంచి పండు ఇవ్వాలి. మనం ఎవరికి ఇస్తున్నామన్న భావన పెట్టుకోవాలి. అంతేగాని ఏదో పిలిచాం కదా వచ్చేసింది అనే కోపం మీద కూడా చాలా మంది ఇప్పుడు పిలవకుండా కొంతమంది వస్తారు. ఆ వింతలు చూశాను నేను. పిలవకుండా వచ్చేసారు, నేను పిలవలేదు అని నోటితో తిట్టుకుంటూ ముఖం మార్చుకుంటూ వాళ్ళకి ఏదో ఇవ్వాలి కాబట్టి అన్నట్టు ఎక్కడో నలిగిపోయిన జాకెట్ గుడ్డ తీసుకొచ్చి చాలా వింతలు చేస్తారు తెలుసా. అది ఎవరికి ఇస్తున్నామని భావన ఉండదు. జాకెట్ ముక్కలు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి రఘుప్రియ గారు ఒక విషయం చెప్పండి. చెప్పండి. అవి కూడా జత పెట్టాలా, ఒకటి పెట్టొచ్చా? ఒకటి. ఇక్కడ ఎక్కువగా తెలంగాణ వాళ్ళు 2 పెడతారు. కొంతమంది ప్రాంతాన్ని బట్టి ఒకటైనా పెట్టచ్చు, పెడతాం, ఒకటే పెట్టచ్చు. యాక్చువల్గా ఒకటి ప్రాంతాన్ని మంచిది పెట్టాలి. మీరు అన్నట్టుగా నీట్ గా ఉండాలి. అంటే మనం దేనికోసం ఇస్తున్నాము అనే వాడేలా ఉండాలి. అది ఆ వ్యక్తి సుఖించి తినాలి. సుఖించి అంటే వీళ్ళు పెట్టిన 2 అరటి పళ్ళతోనే బతికి వెళ్ళిపోదు. అది మనం అమ్మవారికి ఇస్తున్నాము అనే భావనతో ఇస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ తాంబూలం విషయంలోనే మనం చాలా చాలా తప్పులు చేస్తాము. దాని తాలూకా అనుభవాలు కూడా అవుతుంటాయి. కాబట్టి ఈ తాంబూలం విషయంలో జాగ్రత్తలు పాటించండి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు, 2 పువ్వులు. పువ్వు కూడా ఒకటే చామంతి పువ్వు పెడతారు. ఆ చామంతి పువ్వులో కూడా గుడ్డి చామంతి పెడతారు. పరిపూర్ణంగా ఇచ్చిన చామంతులు పెట్టరు. మీరు గమనించుకోండి. పరిపూర్ణ ఏదో తీసుకొచ్చి పెట్టేశామనుకుంటారు. అక్కడ శ్రద్ధ చూపించాలి. పూలు కంపల్సరీ పెట్టాలంట. పూలు కంపల్సరీ. ముత్తైదుకి ఇస్తున్నాగా పండు, పూలు, తాంబూలం. ఇంకా శక్తి ఉన్నవారు గాజులు కూడా పెడతారు. గాజులు కూడా పెడతారు. పసుపు, కుంకుమ ఇవన్నీ పెడతారు. దక్షిణ పెట్టరు. ఎక్కడెక్కడో వెతికి ₹1 కాయిన్ పెడతారు దక్షిణ. అసలు కొంతమంది అయితే దక్షిణ పెట్టరు. నేనైతే దక్షిణ పెట్టించుకుని తీసుకుంటాను. దక్షిణ కనుక పెట్టని తాంబూలము ఫలితం ఉండదు. ఇంత చేసిన తర్వాత దక్షిణాదేవికి శివుడు వరం ఇచ్చాడు. పార్వతి అమ్మవారితో కూర్చున్నప్పుడు అన్నీ ఆవిడికే వెళ్ళిపోతున్నాయి, మరి నాకు ఫలితం ఏమిటి అని దక్షిణ అమ్మవారు అడిగినప్పుడు, నువ్వు పెట్టకుండా అంటే నీ దక్షిణ పెట్టకుండా ఇచ్చిన ఫలితము అమ్మవారికి అదే పార్వతీ అమ్మవారికి వెళ్ళిపోతుంది. దక్షిణ కంపల్సరీగా పెట్టాలి. నిన్ను విస్మరించిన ఇచ్చిన ఫలితము ఉండదు. కాబట్టి దక్షిణ కంపల్సరీగా ఇంత పూర్ణంగా ఉండాలి ఆ వాయనం అన్నమాట. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక తర్పణాల గురించి చెప్పండి. మామూలుగా మనం ప్రతి మాసంలో కూడాను అమావాస్య వచ్చిందంటే తర్పణాలు ఇచ్చుకోవచ్చు అని మనం గతంలో వీడియో కూడా చేసాం తర్పణాలకు సంబంధించి. కానీ శ్రావణ మాసంలో అన్ని శుభాలు, శుభ ఫలితాలు ఇవే ఉంటాయి. శ్రావణ మాసంలో కూడా తర్పణాలు ఇవ్వచ్చా? ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? ఇవ్వకూడదు అంటే కారణాలు ఏమిటి చెప్పండి. అయితే శ్రావణ మాసంలో తర్పణాలు ఇవ్వడం అనేది నిషిద్ధము. ఇది మనకి పూర్తిగా పుణ్య సంబంధించిన ప్రక్రియ, అంటే దేవతలకు సంబంధించిన మాసం కాబట్టి తర్పణాలు ఇవ్వకూడదు. తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలంటే మనకి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇచ్చుకోవాలి. ఈ మనకి అమావాస్య తర్పణాల కోసము, పితృకార్యాల కోసమే అని ప్రతి మాసంలో ఉన్నప్పటికీ శ్రావణ మాసంలో ఇవ్వకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే మరి ఈ సమయంలో గతంలో కాలం చేసిన వాళ్ళకి సంవత్సరికాలు అవ్వడము ఇలాగా మనకి కావలసిన సమయంలో అయినప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో వాళ్ళు పోయినప్పుడు 12 సంవత్సరం అయిపోతుంది కదా, మరి అప్పుడు తప్పకుండా చెయ్యాలి కదా. ఆ తిథిని బట్టి చేసుకోవాల్సిందే కానీ ప్రత్యేకంగా పితృదేవతలను తలుచుకొని తర్పణాలు ఇవ్వడానికి పనికిరాదు శ్రావణ మాసము. చెయ్యకూడదు. చేస్తే ఇంట్లో మనకి అభావం జరుగుతుంది అనమాట. పూర్తి పుణ్యకార్యాల కోసము, నోముల కోసము, వ్రతాల కోసము, ఉపవాసాల కోసము అంతే. దీనికోసమే వినియోగించుకోవాలి. సంపూర్ణమైన భక్తి, శ్రద్ధ. ఏవి చెయ్యకూడదో అవి చెయ్యవద్దు. దాని ఫలితం కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా చెయ్యకుండా ఉండడమే మంచిది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే మరీ మంచిది. సో శ్రావణ మాసం అనగానే చాలా వరకు అందరూ సాత్విక ఆహారమే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చాలా మటుకు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా శ్రావణ మాసాన్ని, కార్తీక మాసాన్ని వదిలేస్తారు చాలా వరకు, చాలా కుటుంబాల్లో. ఇక
మంగళగౌరి వ్రతం అనగానే ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు ఎదురు చూస్తూ ఉంటారు, స్టార్ట్ చేద్దాము అనే ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. సో వ్రతం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి ఫలితం దక్కుతుంది, తాంబూలం ఏ విధంగా ఇవ్వాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, తర్పణాలు ఎందుకు వదలకూడదు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరి అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఈ విషయాన్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం చాలామంది ఎదురు చూసే వీడియో అనుకుంటున్నాను, అది కూడాను వరలక్ష్మి వ్రత వివరాలు. వరలక్ష్మి వ్రతం అనగానే మనకి కాసులు కొనుక్కోవడాలు, అందరూ కాసుల పేర్లు చేయించుకోవడాలు, ఈ విషయాలన్నీ వస్తాయి. శ్రద్ధగా వినండి, అసలు ఆ కాసుల పేర్లు ఎందుకు చేయించుకుంటారో, అందులో ఉన్న విశేషాలు ఏమిటి ఖచ్చితంగా చెప్తారు రఘుప్రియ గారు, అది కూడా వాచ్ చేయండి. నమస్తే.